మాకు ఆగస్ట్ 15th అంటే 1947 అంటే పాత రోజులన్నీ చాలా గుర్తుకొస్తాయి. తొందరగా ఫ్లాష్ బ్యాక్ లాగా లైఫ్ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే మేము పుట్టిన వాళ్ళం 1930లో పుట్టిన 31 అప్పుడు ఫస్ట్ పుట్టిన వాళ్ళం. మేము చాలా అదృష్టవంతులం. ఫ్రీడమ్ మూమెంట్ అంతా చూసాం, లేటర్ ఫేజ్ అన్నీ చూసాం, క్విట్ ఇండియా మూమెంట్ చూసాం, INA నేషనల్ ఆర్మీ చేసింది అవి చూసాం. అవన్నీ చూసి ఉద్వేగంతో మేము పెరిగాం. కళలు పండాయనేటువంటి ఒక భావన, మన జాతి ముందుకు పోతుందని ఒక భావన, సమైక్యత, అందరూ కులమత భేదాలు లేకుండా, పార్టీల భేదాలు లేకుండా జరుపుకున్న రోజు. తెల్లవారు లేచి అందరూ డ్రెస్ తొడుక్కొని ఒక టోపీ పెట్టుకొని ఊరంతా ప్రభాత బేరీ చేసుకుంటూ అన్ని చోట్ల మన స్వాతంత్ర సమరయోధుల పాటలు పాడుకుంటూ జై హింద్ అనుకుంటూ మాట్లాడిన స్లోగన్స్ చెప్పుకుంటూ తిరిగిన వాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. అప్పుడున్నటువంటి ఆ భావం మనకందరికి కూడా ఒక స్పిరిట్, అది మనలో నిలిచింది. మనం ఒక జాతి, ఒక దేశం, మన దేశాన్ని కాపాడుకోవాలని ఆ భావన మన అందరి మనసులో చాలా ఉంది. ఎందుకంటే అప్పుడు మహానుభావులు చాలామంది మనకు నాయకులు గొప్పవారు ఉన్నారు. ఉన్నదంతా పోగొట్టుకొని ఎన్నో కష్టాలు పడి జైల్లోకి వెళ్ళి ఎన్నో దెబ్బలు తిని మనకు స్వాతంత్రం తెచ్చారు. మా కుటుంబ పెద్దలు పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు గారు. వారు మొట్టమొదటి రాయలసీమలో అరెస్ట్ అయిన లీడరు. రాయలసీమకే ఆయన భీష్మ పితామహుడు అంటారు. ఆయన వల్ల మాకు ఎంతోమంది నాయకులు పరిచయం అయ్యారు. ఆ నాయకులందరూ వారు చేస్తున్న తీరు చూస్తుంటే, వారు రాసిన వార్తలు చదువుతుంటే మాకందరికీ కూడా చాలా ఉత్సాహం కలిగింది. కానీ అంతే, అప్పటి నుంచి కూడా మనం ముందుకు పోతున్నాం. అందులో ముఖ్యంగా మనకి తెలుగు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వచ్చింది, మళ్ళీ విడిపోయింది. ఇవన్నీ కూడా ఈ మూమెంట్స్ అన్నింటిలో కూడా చూడడమే కాదు, లేటర్ మూమెంట్స్లో నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత అన్ని మూమెంట్స్లోనూ నేను కీలకమైన ప్రదేశంలో ఉన్నాను. కాబట్టి నాకు అనుభవం చాలా కలిగింది. అందరు నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరు నాయకులు మమ్మల్ని ఏవి తప్పుదో తెలుసుకోలేదు. మా డ్యూటీ మేము చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో గౌరవంగా మమ్మల్ని ఆదరించారు. మేము వారిని చాలా గౌరవంగా చూసాం. అటువంటి రోజులన్నీ గుర్తు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనకందరికీ కొంచెం బాధ కలుగుతుంది. ఆ నేషనల్ స్పిరిట్ మళ్ళీ రావాలి, దేశం అంతా ఒకటైపోవాలి. ఎందుకంటే మన చుట్టూ శత్రువులు ఉన్నారు, మన దేశంలో శత్రువులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కలిసి ఉండకపోతే మహాప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ నేషనల్ స్పిరిట్ మళ్ళీ తీసుకొచ్చి ఆ ఇండిపెండెన్స్ డే అప్పుడు ఎలా అనుకున్నామో అలా మనం అంతా ఒక జాతి అనుకొని మన విభేదాలు మర్చిపోయి దేశ క్షేమం కోసం, దేశ రక్షణ కోసం పూర్తిగా మనం కట్టుబడి ఉండాలి. దానికోసం ఏ త్యాగమైనా చేయాలి. ఇది ఈరోజు మాకున్నటువంటి మనసులో ఉన్నటువంటి విషయం. అలాగే మన ఐడెంటిటీ, మన సంస్కృతి, మన భాషలు అవన్నిటి కూడా మనం ప్రేమించాలి. దాన్నంతా మనం ఉద్ధరించాలి. ప్రపంచాన్ని చాటి చెప్పాలి. మనం ప్రపంచాన్ని గురువు లాంటి వాళ్ళం. మనం చెప్పి ఆ గౌరవ స్థానాన్ని మనం గట్టిగా నిలబెట్టుకోవాలని మరీ చెప్తూ, ఇటువంటి రోజు గురించి మాట్లాడడానికి ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నాను. నమస్కారం.